శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమమూర్తి. రచన లక్ష్మి గారు. మీరా రచించిన లక్ష్మి గారు. కథ సంక్షిప్తంగా తెలుసుకుందాం. ప్రదీప్ నిర్మల కేసు చూశాడు. ఆపుకోలేని దుఃఖం అతి ప్రయత్నం మీద ఆపుకున్నట్టుగా కనపడింది. ఏదో ఉంది, చాలా బలమైన కారణమే ఉంది. అది తలుచుకోవడానికే అసహ్యంగా. ఏమిటది? నిజంగా నేనంటే నీకు ఇష్టం లేకపోతే నీ మనసులో ఉండేది చెప్పేయొచ్చుగా. అప్పుడు నేను రానుగా. నేనంటే నీకు ప్రాణం, అభిమానం. అందుకే నువ్వు చెప్పలేకపోతున్నావు. కాదంటావా? నిర్మలనే చూస్తూ నిర్మలని రెచ్చగొట్టినట్టుగా అన్నాడు. అప్పుడు ఆవేశమో ఆవేదనో కలిగి అసలు రహస్యం చెప్పేస్తుందనుకున్నాడు. నో అర్చినట్టుగా అంది. వెళ్ళిపో, నువ్వంటే నాకు అసహ్యం. ఐ హేట్ యూ. నిర్మల ముఖం ఎర్రగా అయిపోయింది. మనిషి సన్నగా వణుకుతోంది. ప్రదీప్ నిర్మల ప్రవర్తనకి తెల్లబోయి చూశాడు. నిర్మలని బాధ పెట్టలేక వెనక్కి తిరిగి వచ్చేశాడు. నిర్మల రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అతనిలో ఏదో వశీకరణ శక్తి ఉంది. లేకపోతే అతనేమన్నా బాధపడకూడదని, అతను ఎలా మాట్లాడినా కదిలిపోకూడదని, ఈసారి గుమ్మంలోకి రానియకుండా చెయ్యాలని ఎన్నిసార్లు అనుకుంది. కానీ తనేం చేస్తోంది? ఏం చేయగలిగింది? బాధగా తల అటూ ఇటూ రాసుకుంది. ఆద్యంతం ఉత్కంఠతతో మిమ్మల్ని చదివించే నవల. ఇక నవల్లోకి వెళ్దాం. ప్రేమమూర్తి. ప్రదీప్ కుమార్ వాచి చూసుకున్నాడు. 6:50 అయింది. అతను తలెత్తి గుమ్మం కేసు చూశాడు. కాంట్రాక్టర్ వర్మ దంపతులు వస్తున్నారు. అతను నిరుత్సాహంగా చూపులు మళ్లించుకోబోయి అంతలో తమాయించుకున్నాడు. గబగబా ఎదురెళ్ళి వాళ్ళని సాదరంగా పలకరించి లోపలికి ఆహ్వానించాడు. వర్మ ఆ హాల్లో ఉన్న వారిని నిశితంగా పరికిస్తూ ప్రదీప్ కుమార్ని అంతగా గమనించలేదు. తర్వాత, ఓ ప్రదీప్, నువ్వా? ఏమిటి బొత్తిగా కనిపించడం లేదు అని పలకరించాడు. ఎప్పుడు కనిపించినా ఆయన ఎప్పుడు ఇలాగే అంటాడు. ఆయనకి అది అలవాటు. అందుకే ప్రదీప్ కుమార్ నవ్వి ఊరుకున్నాడు. వర్మ భార్య రత్నమాల ప్రదీప్ని పరీక్షగా చూస్తూ, ఈ అబ్బాయి ఎవరు అని అడిగింది. నరేష్ స్నేహితుడు. నీలిమ పెళ్లిలో నరేష్కి కుడిభుజంలా నిలిచి అన్ని పనులు చేశాడు. చాలా బుద్ధిమంతుడు. నీలిమ పెళ్లిలో ఇతన్ని చూడలేదా అని అడిగాడు. చూసిన గుర్తులేదు అంది నెమ్మదిగా. ఇంకా ఎవరెవరో రావడంతో ప్రదీప్ అందరినీ పలకరించి వాళ్ళకి కుర్చీలు చూపిస్తున్నాడు. రత్నమాల ప్రదీప్నే చూస్తూ భర్తని అతని వివరాలు అడుగుతోంది. భార్య అడుగుతుంటే ఆయనకి తెలిసిన వివరాలు చెప్తున్నాడు. ఇన్నాళ్ల నుండి ఈ అబ్బాయి తెలుసుంటే అలా ఊరుకున్నారేమిటండి? పిల్లాడు కూడా రాజాలా ఉన్నాడు అంది. నాకు ఈ మధ్యనే ప్రదీప్ గురించి ఆలోచనలు వస్తున్నాయి. అతని కుటుంబం గురించి నరేష్ని అడిగి తెలుసుకుంటాను అన్నాడు. నరేష్ వెళ్ళిపోకుండా కనుక్కోండి. అయినా అతని కుటుంబంతో మనకేమిటి? కుర్రాడు బుద్ధిమంతుడు అవునా కాదా చూడాలంతే. ఆవిడ మాటల్లో చాలా తొందరపడిపోతున్నట్లు తెలిసిపోతోంది. తమకి ఇష్టమైంది ఎంత ఖరీదైనా కొనేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఇంకొకరు కూడా ఆ వస్తువు నచ్చి తమకి పోటీగా వచ్చి కొనేస్తారేమో అన్న భయం, ఆతృత ఆ గొంతులో ఇమిడి ఉన్నాయి. భయపడకు. ఏదైనా ఎప్పుడైనా మంచిది అనుకున్న వస్తువు, మనకి కావాలి అనుకున్న వస్తువుని మన చేయి దాటనిచ్చానా? మనం తొందరపడిపోతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. అలా ఏమాత్రం అవతల వారు గ్రహించేసినా మనల్ని లోకువ కట్టేస్తారు. ముక్కు మీదికి జారిపోతున్న కళ్ళజోడుని చూపుడు వేలితో పైకి తోసుకుంటూ నెమ్మదిగా భార్యకి చెప్పాడు. రత్నమాలకి భర్త తెలివితేటల మీద ఎంతో నమ్మకం. నిజంగానే ఇంతవరకు తమకి కావాలి అన్న వస్తువుని ఎంత పోటీదారు వచ్చినా అవతలి వారు ముఖం వేలాడేసుకుని వెళ్లేలా భర్త చేశాడు. ఆ ధైర్యంతోనే ఆవిడ ఊరుకుంది. సీతాకోక చిలుకల్లా అలంకరించుకున్న వాళ్ళు, పెద్ద మనిషి తరహాగా ఉన్న దంపతులు, రకరకాల వ్యక్తులతో ఆ హాలంతా నిండిపోయింది. ఒకరికొకరు తెలుసున్న వాళ్ళు పలకరించుకొని కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు బరువు బాధ్యతల గురించి, వ్యాపారాల గురించి మాట్లాడుకుంటుంటే కాస్త వయసులో చిన్నవారు చీరలు, నగల గురించి, పుస్తకాలు, సినిమాల గురించి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. నరేష్ దంపతులు అందరి మధ్యన తిరుగుతూ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ఇంచుమించుగా అందరూ రావడమైంది. ప్రదీప్ కుమార్ అందరికీ కాస్త దూరంలో కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. అతను మళ్ళీ చెయ్యెత్తి వాచి చూసుకున్నాడు. టైం 7:30 అయింది. అతనికెందుకో ఒక్కసారిగా నిరుత్సాహంగా అనిపించింది. అంత సందడి భరించలేనట్టుగా వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. నరేష్ దంపతులు ఫారిన్ వెళ్ళిపోతున్నారు.
ఆ సందర్భంగా మిత్రుల్ని బంధువుల్ని ఒకసారి ఒకే చోట ఎన్నాళ్ళో తీపి గుర్తుగా ఉండేటట్లు కలుసుకోవాలని ఈ చిన్న పార్టీ ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాడు. అతను ఈ మధ్య 3 నెలల క్రితమే చెల్లెలు పెళ్లి చేశాడు. అసలు అతను చెల్లెలు పెళ్లి చేయడానికే తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. లేకపోతే అతను సంవత్సరం క్రితమే వెళ్ళిపోయేవాడు. అతనికి తల్లి తండ్రి లేరు. ఒక్క చెల్లెలుంది. ఆ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని సంవత్సరం క్రితం నుండి ప్రయత్నాలు చేస్తుంటే 5 నెలల క్రితం సంబంధం కుదిరింది. అతను ఫారిన్ వెళ్లే డేటు నిర్ణయం అయ్యేసరికి కొంతమంది బంధువులు స్నేహితులు వాళ్ళ ఇళ్లకి నరేష్ దంపతులను ఆహ్వానించారు. అందరి ఇళ్లకి వెళ్ళడం ఎంతో శ్రమ. దానికి తోడు అతనికి ఇంకా ఇక్కడ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అందరినీ వెళ్లే ముందు మరోసారి కలుసుకోవాలని అతనికి ఉంది. అది కష్టం కాబట్టి అతను ఈ పార్టీ ఏర్పాటు చేశాడు. కొంతమంది స్నేహితులు అతన్ని అర్థం చేసుకున్నా మరికొంతమంది అతన్ని చాటుగా విమర్శించారు. గర్వం అన్నారు. చాటుగా ఎంత విమర్శించినా నవ్వు ముఖాలతో ఒక్కరూ మానకుండా వచ్చారు. పరాగ్గా కూర్చున్న ప్రదీప్ చటుక్కుని లేచి నిలబడ్డాడు. సన్నగా చామన ఛాయగా ఉన్న 22, 23 సంవత్సరాల యువతి లోపలికి రాగానే అప్రయత్నంగానే కొందరి కళ్ళు ఆ యువతి మీద నిలిచాయి. ఒక ఛాయ తక్కువే అయినా విశాలమైన ఆ సోగ కళ్ళల్లో చెప్పలేనంత వింత కాంతి ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. కనురెప్పలు సగం వాల్చిందంటే ఎలాంటి వారైనా సంకోచం పక్కకి నెట్టి ఆ కళ్ళకేసి చూడకుండా ఉండలేరు. భగవంతుడు కనురెప్పల్లో అందమంతా ఈ ఒక్క అమ్మాయికే ఎందుకిచ్చాడా అన్న భావం మరికొంతమందికైనా అసూయ కలగక మానవు. నీలిమ పరుగులాంటి నడకతో వచ్చి ఇప్పుడా రావడం కోపంగా అడిగింది. సారీ లేట్ అయింది అంటూ ఆలస్యానికి కారణం చెప్తోంది. నీలిమ ఎదురెళ్లడంతో ప్రదీప్ మళ్ళీ కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చోవటంలో విసుగుదల లేదు. ఈ సందడికి దూరంగా పారిపోవాలని అనిపించటం లేదు. ఇలాంటి సందడి ఎంతో ఇష్టమన్నట్లుగా కూర్చున్నాడు. సన్నని వాయిద్య సంగీతం ఇప్పుడు అతని చెవులకి ఎంతో ఇంపుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేట్టుగా అనిపిస్తోంది. అతను తల తిప్పి చూశాడు. నిర్మల నరేష్ దంపతులతో మాట్లాడుతోంది. బల్లల మీద తెల్లని బట్టలు పరిచి బఫే డిన్నర్కి ఏర్పాట్లు చకచకా జరిగిపోయినాయి. అది బఫే డిన్నరే అయినా కొంతమంది వరసని బట్టో సరదాకో బిర్యానీ గులాబ్ జామ్ వారి ప్లేట్లలో వేస్తున్నారు. నిర్మల వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డం పెట్టి బ్రతిమాలుతున్నా నీలిమ స్పూన్తో గులాబ్ జామ్ తీసి వేసుకోవాల్సిందే అన్నట్టుగా నిర్మల చేయి పట్టుకొని నిలబడింది. నిర్మల వద్దు అన్నట్లు ఆ చూడడంలో ఆ కళ్ళల్లో వింత అందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆ కళ్ళల్లో స్నేహభావం నిర్మలత్వం ఎలాంటి బాధనైనా నిమిషంలో నయం చేసే ఔషధం లాంటి చల్లదనం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రదీప్ నరేష్ పిలిచాడు. పరాగ్గా ఉన్న ప్రదీప్ ఉలిక్కిపడ్డట్లుగా చూశాడు. తర్వాత లేచి వెళ్ళాడు. డాక్టర్ రావు దంపతులు కృష్ణన్ దంపతులు వచ్చారు. ఇక్కడ ఖాళీ లేదు, లోపల రూమ్లోకి తీసుకెళ్తాను. ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు. నువ్వు ప్రకాష్ ఇక్కడ అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో చూడండి అని నరేష్ లోపలికి వెళ్ళాడు. ప్రదీప్ ప్రతి బల్ల దగ్గరికి వెళ్ళి ఏ పదార్థం కాస్త వెలితిగా ఉన్నా బట్లర్ చేత అవి అక్కడికి తెప్పిస్తున్నాడు. అలా చూస్తూ నీలిమ వాళ్ళున్న వైపు వచ్చాడు. అక్కడ బల్ల మీద గిన్నెలో బిర్యానీ చాలా తక్కువగా ఉంది. అది తెప్పించాడు. అతను ఒక్కసారి తల తిప్పి చూశాడు. అప్పుడే నిర్మల కళ్ళెత్తి చూసింది. ప్రదీప్ కళ్ళల్లో కనుబొమ్మల వంపులో పెదాల చివర అదో రకమైన సంతోషం లీలగా తొంగి చూస్తోంది. నిర్మల కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగబోయి అంతలో విరమించుకున్నాయి. సంశయంగా కొద్దిగా కనురెప్పలు కిందికి వంగాయి. ప్రదీప్ పలకరింపుగా నవ్వబోయాడు. ప్రదీప్, నిర్మల నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది నీలిమ. అలాగే నిర్మలకి ప్రదీప్ని పరిచయం చేసింది. అతని సంశయం సంకోచం పూర్తిగా తొలగిపోయినాయి. ఓ నమస్తే అన్నాడు చిన్నగా తల ఊపి. అలా అనడంలో కొద్దిగా తల వంచడంలో ఎంతో గౌరవం స్నేహభావం ఇమిడి ఉన్నాయి. నిర్మల కూడా చిన్నగా తల ఊపి నమస్తే అంది. పెదాలు విడకుండా ఆ నవ్వడం, అలా నవ్వినప్పుడు ఆ సోగ కళ్ళల్లో కాంతి అతన్ని కాసేపు అక్కడి నుండి కదలనివ్వకుండా చేశాయి. కానీ వెంటనే తేరుకొని వస్తానన్నట్లు కళ్ళతోనే చూసి మరోవైపుకు నడిచాడు. అతని పెదాల చివర మందహాసం ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు అతను తిరగడంలో చురుకుతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. రత్నమాల ప్రదీప్ నుండి దృష్టి మరల్చలేదు.
అతను చాలా గొప్పవాడు కాడని, సామాన్యమైన కుటుంబంలోని వాడని వర్మతో పాటు ఆవిడ అనుకుంది. కానీ పచ్చని పసిమి ఛాయ కాకపోయినా ఆ ఒడ్డు పొడుగైన విగ్రహం, చక్కని కనుముక్కు తీరు, నిండుగా దర్జాగా ఉన్న ప్రదీప్ పక్కన తన కూతుర్ని ఊహించుకుని మురిసిపోయింది. తర్వాత భర్తతో గుసగుసగా అంది, ఏవండి, అతను సామాన్య కుటుంబంలోని వాడిలా ఉన్నాడు. ఇలాంటి వాళ్లే తేలిగ్గా ఒప్పుకుంటారు. కుర్రాడు కూడా చాలా బాగున్నాడండి. ఈరోజే నరేష్ని అడిగేయండి. ఓసిని ఇల్లు బంగారంగాను. ఇప్పుడు తినడం ఆపి పరిగెత్తమంటావా? అయినా ఇప్పుడు ఎక్కువ వివరాలు ఏమడుగుతాను? ఇంత హడావిడిలో 2 రోజులు పోయాకొచ్చి అన్ని వివరంగా అడుగుతాను. నువ్వేం దిగులు పడకు భార్యని జోకొట్టాడు. తర్వాత ప్రదీప్ అటుకేసి వచ్చినప్పుడు అన్నాడు, నువ్వు మా ఆవిడికి బాగా నచ్చావోయ్ అని. ప్రదీప్ అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూస్తే వర్మ పక్కనున్న వాళ్ళు వింతగా చూశారు. రత్నమాల భర్తని మోచేత్తో పొడిచింది. అదే మా రత్నానికి చురుగ్గా తిరిగేవాళ్ళంటే చాలా ఇష్టం, అభిమానమును అన్నాడు. ప్రదీప్ నవ్వి ఊరుకున్నాడు. ఇంచుమించుగా పార్టీ ముగిసినట్టే. కొంతమంది అర్జెంటు పనులున్నవారు నరేష్ దంపతుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది కాసేపు గుంపులుగా చేరి మాట్లాడుకున్నారు. అందరికీ దూరంగా చేతులు కట్టుకుని ప్రదీప్ ఒక్కడే నిలబడి ఉన్నాడు. అతనికి చాలా దూరంగా నీలిమ, నిర్మల నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తుంటే ఎన్నో సంవత్సరాలకి కలిసిన ఇద్దరు మంచి స్నేహితులు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే ఏ ప్లేస్కో వెళ్ళిపోవాల్సి వస్తే ఇంకా అట్టే టైం లేదు, ఇంకా మాట్లాడుకోవాల్సిందంతా ఇప్పుడే మాట్లాడుకోవాలి అని మాట్లాడుకున్నట్లుగా ఉంది. ఎప్పుడైనా కాస్త కళ్ళు అటు ఇటు తిప్పినా ప్రదీప్ ముచ్చటగా అటే చూస్తున్నాడు. అతని భుజం మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. వర్మ దంపతులు నిలబడి ఉన్నారు. వస్తామోయ్ అన్నాడు వర్మ. వస్తాం బాబు, రత్నమాల అంది. ఆయనంత ప్రత్యేకంగా చెప్పినందుకే అతను తెల్లబోతుంటే ఆవిడ కూడా చెప్పడం మరీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంత శ్రద్ధగా అదివరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు కనిపించినా ఊతపదం మాటలా, ఏమిటి బొత్తిగా కనిపించడం లేదు అని అనడమే కానీ ఇంకేమీ మాట్లాడాడు. మంచిదండి అన్నాడు ఇద్దరిని ఉద్దేశించి. ఒక్కొక్కరే నరేష్కి శుభాకాంక్షలు తెలిపి ఫారిన్ వెళ్ళి వైద్య వృత్తిలో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మళ్ళీ స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడాలని మా ఆకాంక్ష అని చేయి కలిపి సెలవు తీసుకుంటున్నారు. నరేష్ దంపతులు తమ మాట మన్నించి అందరూ వచ్చినందుకు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆఖరున నిర్మల నీలిమతో వస్తోంది. నరేష్ దంపతులతో మాట్లాడి వెళ్తూ గేట్లో ప్రదీప్ని చూసింది. అతను నిర్మల కేసు చూశాడు. అతన్ని అక్కడ చూడగానే క్షణంలో సగం సేపు ఆగిన నిర్మల ఏమనుకుందో మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయింది. నిర్మల తనని చూసి ఆగగానే మనసులో కలిగిన సంతోషపు పొంగు నిర్మల వెంటనే వెళ్ళిపోవటంతో ఇప్పుడు దాని రూపం లేకుండా పోయింది. ఎందుకో ఒక్కసారిగా నిరుత్సాహంగా అనిపించింది. అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. తర్వాత నరేష్ దంపతుల దగ్గర సెలవు తీసుకుని అతను కూడా బయటికి వచ్చాడు. నరేష్, అతని భార్య ప్రదీప్ తమకి అండగా నిలిచి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మనలో మనకి ఈ కృతజ్ఞతలేమిటి అని అతను బయటికి వచ్చాడు. అతనికి బస్సు ఎక్కాలనిపించలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. రూము తాళం తీసి లోపలికి వచ్చాడు. బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద పడుకున్నాడు. నిర్మల వస్తుందని ఎదురు చూసినంతసేపు పట్టలేదు. వచ్చింది, వెళ్ళిపోయింది. తను మాట్లాడలేదు. నిరుత్సాహంగా అనుకున్నాడు. అతను నరేష్ ఇంటికి వెళ్ళినప్పటి నుండి నిర్మల కోసం అతని కళ్ళు గాలిస్తూనే ఉన్నాయి. నిర్మలతో మాట్లాడాలని బలంగా అనిపించింది. కానీ పరిచయం లేదు, మాట్లాడలేకపోయాడు. నిర్మలని ప్రదీప్ మొదట నీలిమ పెళ్లిలో చూశాడు. నీలిమని అంటిపెట్టుకునే తిరిగింది. నిర్మల చురుకు, నెమ్మదిగా మాట్లాడే విధానం, ముఖ్యంగా నిర్మలమైన ఆ నీలి కళ్ళు అతని మనసుని బాగా ఆకట్టుకున్నాయి. ప్రదీప్ని నిర్మల చూసిందే గాని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోలేదు. ప్రదీప్ నిర్మలని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. ఆ తర్వాత స్టేషన్లో చూశాడు. నీలిమ అత్తవారింటికి వెళ్తుంటే అప్పుడు కూడా ఒకరికొకరు పరిచయం చేయబడలేదు. నీలిమ దిగులుగా ఉంటే నిర్మల అవి ఇవి మాట్లాడి నీలిమ దిగులు పోయేలా చేస్తోంది. చెల్లెలు అత్తవారింటికి వెళ్తుంటే నరేష్ కూడా దిగులుగానే కనిపించాడు. ప్రదీప్ నరేష్తో మాట్లాడుతూ వాళ్ళకి కాస్త దూరంగా నిలబడ్డాడు. ఆ తర్వాత నరేష్ ఇంటికి వెళ్ళినా నిర్మల కనపడలేదు. నీలిమతోనే నిర్మలకి స్నేహమని తెలిసింది. నరేష్ ఫారిన్ వెళ్ళిపోగానే నీలిమ అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నిర్మల అసలు కనపడదు అని తలుచుకుంటే మనసెంతో దిగులుగా అనిపించింది అతనికి. వర్మ దంపతులు నరేష్ ఇంటికి వెళ్ళారు.
ఎప్పుడు పని ఉంటేనే గాని రాని వర్మ భార్యతో కూడా కలిసి రావడంతో ఏదో పెద్ద విశేషమే ఉందనుకున్నాడు నరేష్. వర్మ చాలాసేపు కుటుంబ విషయాలే మాట్లాడాడు. తర్వాత నువ్వు ఫారిన్ వెళ్తున్నందుకు ఆనందంగానూ ఉంది, దూరంగా వెళ్ళిపోతున్నందుకు చాలా దిగులుగా ఉంది అన్నాడు. మీ అభిమానం అలాంటిది అన్నాడు నరేష్. కాసేపు మౌనంగా ఉన్న వర్మ అడిగాడు, ప్రదీప్ కుమార్ గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్ అని. ఇదా సంగతి అని తొందరగానే గ్రహించాడు నరేష్. మంచి స్నేహితుడు, మీకు తెలియందేముంది అన్నాడు. అవును, అందుకే అడుగుతున్నాను. మా సౌభాగ్యాన్ని అతనికిస్తే బాగుంటుందని ఉందోయ్. మన పార్టీలో ప్రదీప్ని చూసినప్పటి నుండి మీ అత్తయ్య ఒకటే నన్ను తొందర చేస్తోంది, నిలవనీయడం లేదంటే నమ్ము అన్నాడు. అతను సామాన్యుడండి, రెక్కలే ఆధారం అన్నాడు. సామాన్యుడితో కాస్త చనువుగా మాట్లాడితే ఎక్కడ ఏ సహాయం చేయమని అడుగుతారోనని అవతలి వారు ఎంత అభిమానంగా మాట్లాడినా ముభావంగా మాట్లాడి తప్పుకుని తిరిగే వర్మ ప్రదీప్కి తన కూతుర్ని ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసు. సౌభాగ్యానికి మూర్ఛరోగం ఉంది. ఏ సంబంధం వచ్చినా ఈ విషయం తెలిసి వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోతున్నారు. అందుకని వర్మ ఇప్పుడు ఈ ఎత్తు వేశాడని గ్రహించాడు. ప్రదీప్ డబ్బుకి ఆశపడేవాడు కాదు. ఆ ఆశ ఉండి ఇష్టపడి చేసుకుంటే అది వేరే సంగతి. మోసం చేసి చేయటం అన్యాయం అనిపించింది. అందుకే అన్నాడు, అతనికి మేనరికం ఉందండి, నిశ్చయం అయిపోయింది కూడా. మీరు అనుకున్నది లాభం లేదు. రత్నమాల ముఖం మాడిన బల్బులా అయింది. వర్మ కొద్ది క్షణాలు అదోలా అయినా వెంటనే తేరుకుంటూ అన్నాడు, ఈ రోజుల్లో మేనరికాలు ఎవరు చేస్తున్నారు? అందులో నువ్వు డాక్టర్వి, ఎలా ప్రోత్సహిస్తున్నావోయ్? చూడు నరేష్, ఏదో శాపం వల్ల సౌభాగ్యానికి ఆ రోగం పట్టుకుంది కానీ దానికి ఏం వంక? పైగా కొంతమంది పెళ్ళైతే ఆ రోగం క్రమేపీ తగ్గిపోతుందని అంటున్నారు. ఈ విషయం అతనికి తెలియాల్సిన పనేముంది? నువ్వు ఫారిన్ వెళ్తున్నావు, అక్కడ వైద్యంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని వస్తావు. సౌభాగ్యం నీకు చెల్లెల్లాంటిది. అక్కడ ఈ రోగానికి మంచి మందు కనుక్కోవడమే కాకుండా ఎలాగైనా ఈ సంబంధం కుదిరేలా చెయ్యాలి. నరేష్ రెండు చేతులు పట్టుకున్నాడు. అవును బాబు, ప్రతి వాళ్ళు పెళ్ళై కాపురం చేసుకుంటుంటే క్రమేపీ ఈ జబ్బు నయమవుతుందని చెప్తున్నారు. ఒక్క ఆడపిల్ల, మాకున్నదంతా దానికేగా. అతను ఉద్యోగం చేయనక్కర్లేదు, నువ్వు ఈ ఉపకారం చెయ్యాలి బతిమాలుతున్నట్టుగా అంది. అతనికి సంబంధం నిశ్చయం కాకపోతే నేను చెప్పినా బాగుంటుందండి, కానీ అతనికి సంబంధం ఖాయమైందని తెలిసి కూడా అడగడం బాగుండదుగా, మీరేమీ అనుకోకండి వినయంగా అన్నాడు. నరేష్ మీద వర్మకి చాలా కోపం వచ్చింది, కానీ నిగ్రహించుకున్నాడు. రత్నమాల ఎంతో ఆశపడి వచ్చింది. ఆ అబ్బాయి సామాన్యుడు కాబట్టి తేలిగ్గానే ఒప్పుకుంటాడనుకుంది. ప్రదీప్కి పెళ్లి కుదిరిపోయిందంటే ఎంతో బాధగా అనిపించింది. వర్మ దంపతులు ఇద్దరూ లేచారు. వర్మ వెళ్ళబోతూ ఆగి మళ్ళీ అన్నాడు, సరే, నా తృప్తి కోసమైనా ఒకసారి చెప్పి చూడు, సౌభాగ్యం ఫోటో ఇస్తాను అని క్షణం ఆగి వాళ్ళ అడ్రస్ ఏమిటి అని అడిగాడు. నాకు తెలియదండి, నాకు అతనితోనే పరిచయం. రత్నమాల దిగులుగా నడిస్తే వర్మ విసురుగా అడుగులు వేశాడు. ఆయనకి తను అనుకున్నది కాకపోతే చాలా చిరాకేస్తుంది. ఎంత డబ్బున్నా ఒక్క కూతురు పెళ్ళి చేయలేక విసిగిపోతున్నాడు. అన్ని విషయాల్లోనూ కోరుకున్నది కావాలనుకున్నది క్షణాల మీద అమర్చుకుంటున్నాడు. గత 5-6 సంవత్సరాలుగా కూతురికి పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా ఎన్ని ఎత్తులు వేసినా చేయలేకపోతున్నాడు. దాంతో ఈ మధ్య ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ జంటని చూసినా ఉడుకుమొత్తనం వచ్చేస్తోంది ఆయనకి. బయటపడిపోతానేమో, తన మనసులోని భావాలు ఎదుటివారు గ్రహించేస్తారేమోనని అప్పుడప్పుడు భయపడుతున్నాడు. నరేష్ దంపతులు ఫారిన్ వెళ్ళిపోయారు. నీలిమ భర్తతో ఢిల్లీ వెళ్ళిపోయింది. ప్రదీప్కి నిర్మలతో కాస్త పరిచయం ఏర్పడింది. నరేష్ వెళ్లే ముందు ప్రదీప్ అస్తమాను వాళ్ళింటికి వెళ్ళటం, అన్నగారు వెళ్ళగానే నీలిమ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి నిర్మల కూడా తరచూ వాళ్ళింటికి రావటంతో మాట్లాడే చనువు ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ కలిసినా ఒకరి కుటుంబం గురించి ఒకరు అడిగి తెలుసుకునే వరకు వారి పరిచయం ఏర్పడింది. ప్రదీప్ నిర్మలను చూసిన క్షణం ఎలాంటిదో గాని మొదటి చూపులోనే ఆప్తురాలిలా అనిపించింది. నిర్మల ఇప్పుడిప్పుడు అతని గురించి శ్రద్ధగా ఆలోచిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడగానే నిర్మల పలకరింపుగా నవ్వుతుంది. అలా నవ్వినప్పుడు కొద్దిగా వాలిన అందమైన కనురెప్పలు, ఆ కళ్ళల్లో అదో విధమైన వింత కాంతి అతన్ని ఇంకేమీ ఆలోచించనీయవు. నిర్మల మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటాడు ఆ కళ్ళల్లోకి చూస్తూ. మీరేం మాట్లాడరేమిటి ఒకసారి అడిగింది. మీ అంత చక్కగా నేను మాట్లాడలేను కాబట్టి అలాగే చూస్తూ అన్నాడు. అతను అలా చూస్తుంటే అప్పుడప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, కానీ అతని ప్రవర్తనలో మాటల్లో తప్పు పట్టే విధంగా ఏమీ ఉండదు. అతని చూపుల్లో చెప్పలేనంత ఆరాధనా భావం ఉంటుంది.
ఈ మధ్య 2-3 సార్లు తనని చూస్తూనే ఆ కళ్ళల్లో వింత కాంతి, అదో రకమైన రిలీఫ్ పొందుతున్న భావం కనిపెట్టింది. అలా కనిపెట్టేసరికి గుండె లయ తప్పినట్టయింది. వెంటనే చూపులు మరల్చుకునేది. అతని నుండి చూపులు మరల్చుకుంటూ అంది, అదేం కాదు, నా చేత వాగించడం మీకు సరదా. అది తెలుసుకోలేక మీరు ఒకటి మాట్లాడేసరికి నేను 10 మాట్లాడేస్తున్నాను. మీరు మాట్లాడుతుంటే వినడం నాకు నిజంగా సరదానే. బుద్ధిమంతుడిలా ఒప్పుకుంటాను. దీనికి మీరు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను. వినయంగా తల వంచాడు. అతను అలా తల వంచితే ఆ తల పట్టుకుని సున్నితంగా ఊపాలనిపించింది. ఈ మధ్య ఇలాగే వింత ఆలోచనలు వస్తున్నాయి నిర్మలకి. ఇంటికెళ్ళాక తన ఆలోచనలు తలుచుకుంటే ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తుంది. అతను ఒకటి మాట్లాడితే తను ఒక్క మాటే మాట్లాడి అతను 10 మాటలు మాట్లాడేలా చెయ్యాలనుకుంటుంది. కానీ అతని సమక్షంలో ఇంటి దగ్గర తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి గుర్తుకు రావు. ఏం శిక్ష వేయమంటారు అంది. ఏ శిక్ష అయినా సిద్ధమే, కానీ ఒక్క షరతు అన్నాడు. ఏమిటది? ఏ శిక్ష అయినా మీ సమక్షంలోనే జరగాలి. అలాగే నిర్మల కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అతని చూపులతో తన చూపులు కలపలేక చూపులు మళ్లించుకుంటూ అంది, మీతో మాటల్లో నెగ్గడం కష్టం. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నానా? అనేసి మళ్ళీ అలా అనకుండా ఉండవలసింది అనుకుంది. ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు కాదు, ఈసారి చెప్తాలేండి అనేసి లేచి నిలబడింది. ఇంకా వెళ్తాను, మా అమ్మ గుడికి వెళ్ళాలంది. అంటే మీరు మళ్ళీ చెప్పే వరకు నేను అన్నం తినకుండా నిద్రపోకుండా ఉండాలని కదూ మీరు వేసే శిక్ష? తెలివిగా ఈ విధంగా వేశారన్నమాట. తను కూడా లేచి నుంచుంటూ అన్నాడు. కాదు, మీ సమక్షంలో ఉంటే నేనేమవుతానో అని వెళ్ళిపోవాలని అలా అన్నాను అని చెప్పేయాలనిపించింది. అతి ప్రయత్నం మీద తనను తాను నిలదొక్కుని ఒక్క చిరునవ్వుతో మీరేమనుకున్నా సరే మీ ఇష్టానికే వదిలేశాను అంది. మళ్ళీ నా ఇష్టం అనకండి, అలా అయితే ఇప్పుడే చెప్పేయమంటాను అన్నాడు. మాటలతో ఇంకాసేపు నిర్మలని ఆపేయాలనుంది అతనికి. నేను చెప్పలేదు మీతో గెలవడం కష్టమని, ఇంకా సెలవిప్పిస్తారా? నవ్వింది. అతను అడుగు ముందుకు వేయబోయి అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు. చేతులు 2 ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ మంచిది వెళ్ళిరండి చిరునవ్వుతో అన్నాడు. మీరు? సందేహంగా ఆగిపోయింది. నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను, ఎందుకంటారేమో. మీరు చెప్పబోయేది నేనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. నిర్మల పట్టుబడ్డట్టుగా చూసి వెంటనే చూపులు మళ్లించుకుంటూ వెళ్తాను అని వెనుదిరిగింది. ఒక్క క్షణం ఆగండి. నిర్మల ఆగింది, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. వెళ్తాను కాదు, వస్తాను అనండి. ఇప్పుడు ఎంత వద్దనుకున్నా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. అతను నిర్మలను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అన్నట్లు నిలబడి ఉన్నాడు. నిర్మల క్షణంలో సగం సేపు అతని చూపులతో చూపులు కలిపింది. తర్వాత వస్తాను అనేసి గబగబా వెళ్ళిపోయింది. నిర్మల కనిపించినంత వరకు అలాగే చూస్తూ నిలబడ్డాడు ప్రదీప్. తర్వాత వచ్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ పార్కులోకి ఎంతోమంది వస్తున్నారు, మరికొంతమంది వెళ్తున్నారు. ప్రదీప్ ఎవరిని పట్టించుకోవడం లేదు. అతని కళ్ళకి నిర్మల తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అతని ఆలోచనల నిండా నిర్మలే నిండి ఉంది. తనంటే నిర్మలకి చిరాకు, అయిష్టం లేదని మాత్రం గ్రహించేశాడు. అది ఒట్టి స్నేహమేనా? తనంటే నిర్మలకి ఇంకే అభిప్రాయం లేదా అనుకున్నాడు. పోనీ నిర్మలమైన ఆ స్నేహమూర్తితో తను రోజుకి కాసేపు మాట్లాడే అవకాశం దొరికినా చాలు అనుకున్నాడు. ఒక్క పూట నిర్మల కనిపించకపోతే అతనికి తోచదు. నిర్మల పరిస్థితి అలాగే ఉందని అతనికి తెలియదు. అతను నిర్మల విషయం ఏమాత్రం గ్రహించినా ధైర్యం చేసి తన మనసు విప్పి నిర్మల ముందు పరిచేవాడు. చీకటి పడే వరకు కూర్చొని మెల్లగా లేచి రూమ్కి వెళ్ళాడు. తర్వాత 10 రోజులు నిర్మల ప్రదీప్కి కనిపించలేదు. అతనికి పిచ్చెత్తినట్లయింది. ప్రతిరోజు పార్కుకు వచ్చేవాడు. బస్టాండ్కి పొద్దున్న సాయంత్రం వెళ్ళేవాడు. ఎక్కడా నిర్మల కనపడలేదు. ఏమైంది నిర్మలకి? ఆ రోజు బాగానే ఉందిగా. అతని మనసు పరిపరి విధాలా పోయింది. ఆ రోజు నిర్మల మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు. నిర్మలకి కోపం రాలేదని మాత్రం అర్థమైంది. మరేమైంది? ఒంట్లో బాగుండలేదా? ఈ ఆలోచన వచ్చాక అస్సలు తోచలేదు. పోనీ ధైర్యం చేసి ఇంటికి వెళ్దామన్నా అతనికి నిర్మల ఇల్లు తెలియదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. అబ్బా, అప్పుడే నిర్మలను చూసి 2 వారాలవుతోంది. ఒక్కరోజు కూడా నిర్మల్ని చూడకుండా ఉండలేని తను ఇన్నాళ్ళు చూడకుండా ఎలా ఉండగలిగాడు? తనకే ఆశ్చర్యం వేసింది. ఆ రోజు మధ్యాహ్నం బాగా తలనొప్పిగా ఉండి సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు. అతను ఇంటికి వచ్చేసరికి ఇంటావిడ గేట్లో నిలబడి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా నిలబడింది. ప్రదీప్ని చూస్తూనే, బాబు ప్రదీప్,
సమయానికి వచ్చావు. కాస్త శ్రమ అనుకోకుండా ఈ మందు తెచ్చిపెడతావా? మీ బాబాయ్ గారికి ఒళ్ళు తెలియని జ్వరం. డాక్టరు ఈ గొట్టాలేవో వాడాలన్నారు. తెచ్చిపెట్టేవాడు లేక చూస్తున్నాను. నిజంగా దేవుళ్ళా వచ్చావు. ప్రదీప్ని చూడగానే ఆవిడ ముఖం చింకి చేటంతయింది. అలాగేనండి, ఏది మందు చీటీ అని అడిగి ఆవిడిచ్చిన చీటీ డబ్బు తీసుకుని అట్నుండి అటే వెళ్ళాడు. ఆ దగ్గరలో ఉండే మందుల షాపులో దొరకలేదు. తల విపరీతమైన పోటుగా ఉంది. వేరే మందుల షాప్కి వెళ్ళాడు. అది కొంచెం పెద్ద షాపే. దాంట్లో ఏ మందైనా సాధారణంగా దొరకకపోవడం అంటూ ఉండదు. అతను మందు చీటీ ఇచ్చి చేత్తో కణతలు బాధగా నొక్కుకున్నాడు. అయ్యో, ఎవరిదో పరిచయమైన కంఠంలా వినబడి చటుక్కున వెనక్కి చూశాడు. ప్రదీప్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నిర్మల బ్యాగ్లో దేనికోసమో ఆతృతగా వెతుక్కుంటోంది. అతను గబగబా నిర్మల దగ్గరికి వెళ్ళాడు. నిర్మల, వెతికి వెతికి వేసారి ఇంకా నిస్పృహ చెందే సమయంలో ఆ వ్యక్తి కనిపిస్తే ఎంత రిలీఫ్ దొరుకుతుందో ఇప్పుడు ప్రదీప్ గొంతులో అదే పలికింది. బ్యాగ్ వెతుకుతున్న నిర్మల చటుక్కున తలెత్తింది. మీరా? సంభ్రమంగా అంది. కొన్ని సంవత్సరాల తర్వాత చూసినట్టుగా ఉంది ప్రదీప్కి. ఏమిటి ఇలా వచ్చారు? తేరుకుంటూ అడిగాడు. మా అమ్మకి జ్వరం, మందు తీసుకుందామని. నిర్మలకి వెర్రి దుఃఖం వచ్చింది. ఎలాగో అతి ప్రయత్నం మీద ఆపుకుంది. తను బ్యాగ్లో డబ్బు పెట్టుకుని వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు కనిపించడం లేదు. మంచంలో ఉన్న తల్లి ముఖం గుర్తుకొస్తే వెర్రి బాధ వేస్తోంది. ఏమిటి వెతుకుతున్నారు? మందు చీటీ తీసుకురావడం మర్చిపోయారా? నిర్మల దేనికో వెతుకుతూ ఉండడం చూసి అడిగాడు. నిర్మల వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. డబ్బు పోయిందని చెప్పలేదు. మందు తీసుకెళ్ళకపోతే ఇంక జీతం వచ్చే వరకు తల్లికి మందు లేదు. ఇంకా 4 రోజులు. డబ్బు కనబడటం లేదు. బస్సులో ఎవరో డబ్బు కొట్టేశారు. అతని కేసి చూడలేక బ్యాగ్లోకి చూపులు మళ్లించుకుంది. నిర్మల పరిస్థితి అతనికి అర్థమైంది. ఏది? మందు చీటీ ఇలా ఇవ్వండి అన్నాడు. తల్లి నీరసమైన ముఖం కళ్ళ ముందు మెదిలేసరికి సంకోచం పక్కకి నెట్టి చీటీ అతని చేతికి ఇచ్చింది. ప్రదీప్ మందులు తీసుకుని నిర్మల మందు తనకిచ్చేసి రండి అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. మీరెవరికి మందు తీసుకున్నారు అని అడిగింది మెట్లు దిగుతూ. ప్రదీప్ చెప్పాడు. తర్వాత ప్రదీప్ అన్నాడు, నాకు శిక్ష పూర్తయిందా? శిక్ష ఏమిటి? ఆశ్చర్యంగా తలెత్తింది. మర్చిపోయారా? మీరు కనిపించి 2 వారాలైంది. ఆ సంగతి మీకు గుర్తుందా? అతని స్వరంలో నిష్ఠూరం తొంగి చూసింది. తల తిప్పుకుంటూ మెల్లగా అంది. గుర్తుంది. మా అమ్మకి వారం రోజుల నుండి ఒంట్లో బాగుండలేదు. కొన్ని రోజులు అతన్ని చూడకుండా ఉండగలనా లేదా అని 5-6 రోజులు అతన్ని కలవలేదు నిర్మల. అతన్ని కలుసుకోకపోతే ఏమీ తోచలేదు. అయినా బింకంగా ఉండిపోయింది. తర్వాత ఇంకో 4 రోజులు, చాలా రోజులకి కలిస్తే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి ఇంకో 4 రోజులు మనసుని గట్టిపరుచుకొని ఆగిపోయింది. ఇంకా తనే అతన్ని చూడకుండా ఉండలేక ఆ రోజు అతన్ని కలుద్దామనుకుంది. కానీ తల్లికి ఒంట్లో బాగుండలేదు. ఇంకా ఈ వారం రోజుల నుండి అస్సలు కుదరలేదు. ఎప్పుడూ తను తూచినట్లుగా 2-3 మాటలు మాట్లాడి నిర్మలనే మాట్లాడాలే చేసే ప్రదీప్ ఇప్పుడు తనే ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. అతను అన్ని మాటలు మాట్లాడుతుంటే నిర్మల ఆశ్చర్యంగా వింటోంది. ఇద్దరు బస్టాండ్ దగ్గరికి వచ్చారు. నిర్మల ఎక్కవలసిన బస్సు వస్తోంది. ప్రదీప్ కేసు తిరిగి మీరు ఎలా వెళ్తారు అని అడిగింది. నడిచి వెళ్తాను అన్నాడు. మీరు చాలా సహాయం చేశారు. మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు. చాలా థ్యాంక్స్ అంది. తెలియకపోవడం ఏమిటి? ఇంకో 10 రోజులు నా కళ్ళకి కనిపించకుండా శిక్ష వేయండి, సరిపోతుంది వెంటనే అన్నాడు. ఈసారి అతని స్వరంలో సంకోచం లేదు, మాటల్లో మొహమాటం లేదు. ఆ స్వరంలో చనువే ఉంది. మీరు ఆ మాట మర్చిపోలేరన్నమాట. బస్సు వస్తోంది, వస్తాను అనేసి గబగబా వెళ్ళి బస్సు ఎక్కింది. బస్సు ఎక్కాక కూడా వెనక్కి తిరిగి చూసింది. ప్రదీప్ నవ్వాడు. నిర్మల కూడా చిన్నగా నవ్వింది. బస్సు వెళ్ళిపోయింది. ప్రదీప్ ఇంటికి బయలుదేరాడు. మందు తీసుకొచ్చినందుకు ఇంటావిడ ప్రదీప్ని ఎంతో పొగిడింది. ఇంటాయని చూడడానికి ఆవిడతో కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడ కుర్చీ వేసి కూర్చోమంది. ఆవిడ భర్తతో చెప్పింది ప్రదీప్ మందు తెచ్చాడని. ఈవేళ ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు ఆయన. అతని తలనొప్పి ఎప్పుడు తగ్గిందో అతనికే తెలియదు. ఆయన అలా అడిగేసరికి తలనొప్పితో ఇంటికి రావడం గుర్తొచ్చింది. వెళ్ళానండి, కాస్త తలనొప్పిగా ఉంటే ఇంటికి వచ్చేసానన్నాడు. అయ్యో అలాగా, నిన్ను కాసేపైనా పడుకోనియ్యకుండా గుమ్మంలోంచే పంపేశాను నొచ్చుకున్నట్లుగా అందావిడ. పర్వాలేదండి, నాకు తగ్గిపోయింది. అయినా అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా అన్నాడు. నీది మంచి మనసు కాబట్టి అలా అంటున్నావు. ఈ రోజుల్లో నీలాంటి కుర్రాళ్ళు అసలు చెప్పిన మాటే వినటం లేదు అంటూ కాఫీ తీసుకొస్తానని ప్రదీప్ ఎంత వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా లోపలికి వెళ్ళింది.
ఇక్కడ భర్త ప్రదీప్తో మాట్లాడుతుంటే అతనికి వినపడకుండా తను ఆ గదిలోంచి ఏవేవో మాట్లాడుతోంది. ఇంక తన ధోరణి తనదే గాని ఎదుటివారి మాట వినిపించుకోదు. ఆయన విసుక్కున్నాడు. ఆ భార్యాభర్తలిద్దరికీ క్షణం పడదు. కోడలికి ఆవిడకి పడదు, తండ్రికి కొడుక్కి పడదు. ఆవిడ శాంతంగా ఉండేది భర్తకి ఒంట్లో బాగుండనప్పుడే. భర్తకి కాస్త రొంప పట్టినా ఆవిడెంతో శ్రద్ధగా ఆయన్ని చూసుకుంటుంది. అప్పుడు ఆయన ఏమన్నా విని ఊరుకుంటుంది. ఆయనకి కులాసా చిక్కాక అన్నీ కలిపి ఒక్కసారే వడ్డిస్తుంది. ఇప్పుడు కొడుకు కోడలు పెద్ద తిరుపతి వెళ్ళారు. అక్కడి నుండి వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్తామని చెప్పింది కోడలు. వాళ్ళు వెళ్ళిన వారం నుండి ఇంట్లో అంత పెద్దగా గొడవలు జరగడం లేదు. ఇద్దరూ కాసేపు తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. 2 రోజుల నుండి అసలు కేకలు వినబడకపోయినా ప్రదీప్ నిర్మల కనిపించలేదన్న దిగులుతో ఇదంతా గమనించలేదు. ప్రసూనాంబ కాఫీ కప్పుతో వచ్చింది. తీసుకో బాబు అంటూ అందించింది. తర్వాత 10 నిమిషాలు కూర్చుని ఏదైనా అవసరం వస్తే పిలవండి అని చెప్పి రూమ్లోకి వచ్చేశాడు. అతని మనసు ఎంతో తేలిగ్గా ఉంది. నిర్మల మనసేమిటో కూడా తనకి తెలిసిపోయినట్టుగా అనిపించింది. అతను నిర్మల అని పిలవగానే మీరా అంటూ ఎంత ఆశ్చర్యంగా చూసింది. హఠాత్తుగా తనని చూసిన ఆనందం కూడా తను ఆ కళ్ళల్లో చూశాడు. ఈసారి కలిసినప్పుడు తను తన మనసులో అభిప్రాయం చెప్పేసి నిర్మల అభిప్రాయం అడగాలి. తన అభిప్రాయాలు నిర్మల అభిప్రాయాలు ఇంచుమించుగా ఒకటే. తన కుటుంబ పరిస్థితి నిర్మల లాంటి వాళ్లే అర్థం చేసుకోగలరు అనుకున్నాడు. అలా ఆలోచించుకున్న ప్రదీప్కి నిర్మల ఎన్నాళ్ళు సెలవు పెట్టిందో అడగలేదని గుర్తుకొచ్చి చాలా బాధపడ్డాడు. ఆ మర్నాడు అతను ఆఫీస్ నుండి వస్తుంటే వర్మగారు కారులో వెళ్తూ ప్రదీప్ని చూసి కారు ఆపాడు. తన పక్కనే కారు ఆగడంతో తల తిప్పి చూశాడు. వర్మ అప్పుడే డోర్ తెరుస్తున్నాడు. ప్రదీప్ తల తిప్పి చూడటంతో ఏమిటో బొత్తిగా కనిపించడం లేదు. అలవాటైన పదంతో పలకరించాడు. ప్రదీప్ ఎప్పట్లానే నవ్వి ఊరుకున్నాడు. మీ స్నేహితుడు వెళ్ళిపోయాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు అన్నాడు జారిపోయే కళ్ళద్దాలు చూపుడు వేలుతో తోసుకుంటూ. అబ్బే అదేం లేదండి అన్నాడు. ఏమిటి ఈవేళ అలవాటైన పదంతో సరిపెట్టక ఇలా మొదలుపెట్టాడు అనుకుంటూ. నిజంగా మమ్మల్ని నువ్వు మర్చిపోకపోతే ఇప్పుడు నాతో మా ఇంటికి రా, అప్పుడు నీ మాట నమ్ముతాను. ఇప్పుడు పనుందండి, ఈసారి ఎప్పుడైనా వస్తాలేండి. ఎన్నడూ లేంది ఇప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు అతనికి. అదేం కుదరదు, నిన్ను చూడాలని మా ఆవిడ ఒకటే ఇదవుతోంది. నువ్వు రాక తప్పదు. ప్రదీప్ భుజం మీద ఆప్యాయంగా చేయి వేశారు. ప్రదీప్ తప్పించుకోవాలని ఎంతగానో చూశాడు. అయినా వర్మ జిడ్డులా వదల్లేదు. ఆ బాధ పడలేక ఒకసారి వెళ్ళొచ్చేస్తే ఈ బాధ తప్పుతుందనుకుని అయిష్టంగానే కారెక్కాడు. వర్మ ముఖంలో గర్వరేఖ తొంగి చూసింది. ప్రదీప్ తన అల్లుడైనట్టే అని ఆయన మనసు పొంగిపోయింది. కారు ఓ పెద్ద మేడ ముందాగింది. వర్మ డోర్ తెరుస్తూ అన్నాడు, నిన్ను తీసుకొచ్చినందుకు మా ఆవిడ చాలా సంతోషిస్తుంది. వర్మ ఇల్లు, గార్డెన్ సినిమా సెట్టింగుని మించిపోయి ఉంది. గ్లాస్కో పంచి లాల్చీ వేసుకునే వర్మ మరీ ఇంత ధనవంతుడు అనుకోలేదు ప్రదీప్ని కూర్చోమని భార్యకి ప్రదీప్ రాక చెప్పడానికి లోపలికి వెళ్ళాడు. ఆ హాల్లో ఉండే వస్తువుల ఖరీదే ₹1,00,000 విలువ చేస్తుందనిపించింది ప్రదీప్కి. అతనికి అక్కడ ఊపిరి ఆడనట్టుగా ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా అనిపించింది. వర్మ వచ్చాడు. ఆయన వెనకాలే రత్నమాల, వారి ఏకైక కుమార్తె సౌభాగ్యం వచ్చారు. రత్నమాల వస్తూనే సంతోషంగా పలకరించింది. మా అమ్మాయి సౌభాగ్యం అంటూ పరిచయం చేసింది. నమస్తే 2 చేతులు జోడించింది సౌభాగ్యం. నమస్తే అన్నాడు చప్పున. తెల్లగా లావుగా పొట్టిగా ఉన్న సౌభాగ్యానికి కొద్దిగా మెల్ల కూడా ఉంది. నవ్వినప్పుడు కొంచెం వెకిలిదేమో అని కూడా అనిపిస్తుంది. ఏమీ మాట్లాడకుండా కళ్ళు వాల్చుకొని కూర్చుంటే మాత్రం చాలా అమాయకురాలిలా కనిపిస్తుంది. సాధారణంగా ఎవరి ఎదురుగా ఎక్కువగా మాట్లాడనియ్యరు. అందుకని ఎప్పుడైనా చాలా దగ్గర బంధువులు వచ్చినప్పుడు సంతోషంగా మాట్లాడిందంటే నోరంతా సాగదీసినట్టు వెర్రి సంతోషంగా గబగబా మాట్లాడేస్తుంది. సౌభాగ్యానికి వెర్రి సంతోషం కలిగిన కోపం వచ్చిన ప్రమాదమే. గట్టిగా నవ్వుతుంది, కారణం లేకుండానే ఏడుస్తుంది. సౌభాగ్యం తల్లి పక్కన కూర్చుంది. రత్నమాల ప్రదీప్తో మాట్లాడుతూ మధ్యలో 2 సార్లు కూతుర్ని లోపలికి వెళ్ళమన్నట్లు మోచేత్తో తాకినట్లు తాకింది. ఎప్పుడూ తల్లి సైగ చేయగానే లోపలికి వెళ్ళిపోయే సౌభాగ్యం ఇప్పుడు వెళ్ళలేదు. తను కూడా ప్రదీప్తో సినిమాల గురించి నవలల గురించి మాట్లాడడం మొదలెట్టింది. కూతురు ఎక్కువగా మాట్లాడడం చూసిన వర్మ భార్య కేసు చూశాడు. రత్నమాల కూతురితో ఏదో అనబోయే లోపల సౌభాగ్యం ప్రదీప్ని అడిగింది, మీకు ఏ హీరోలు హీరోయిన్లు ఇష్టం అని.
నాకు అందరూ ఇష్టమే, అయినా నేను ఎక్కువగా సినిమాలు చూడను, సోఫాలో సర్దుకొని కూర్చుంటూ అన్నాడు. అదేమిటి? ఆశ్చర్యంగా కళ్ళు తిప్పింది. ఎవరో ఒకరు ఇష్టమయ్యే ఉంటారుగా. మా అమ్మకి నాగేశ్వరరావు ఇష్టం, నాకు శోభన్ బాబు ఇష్టం, మా నాన్నకి జయమాలిని ఇష్టం, మీకెవరిష్టమో చెప్పండి, కుతూహలంగా ముందుకి వంగుతూ అడిగింది. ప్రదీప్ ఇబ్బందిగా కదిలాడు. కూతురి మాటల్లో సంతోషం పెరిగిపోతుందని భార్యాభర్తలిద్దరూ గ్రహించారు. కానీ ప్రదీప్ ఎదురుగా కూతుర్ని లోపలికి వెళ్ళమంటే అతను అనుమానపడతాడేమోనని భయం వేసింది. పొరపాటైంది. ప్రదీప్ వెళ్లే ముందు సౌభాగ్యాన్ని చూపించాల్సింది అనుకున్నారిద్దరూ. వర్మ కూతురితో అనునయంగా అన్నాడు. కొంతమందికి అందరి యాక్షన్ నచ్చుతుందమ్మా, అందులో అతను ఎక్కువగా సినిమాలు చూడనంటున్నాడుగా అని కూతురుతో అని ప్రదీప్ కేసు తిరుగుతూ అన్నాడు. ఇంకేమిటో ఈ విశేషాలు? నరేష్ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా? చాలా రోజులైందండి ఉత్తరం వచ్చి అన్నాడు. ప్రదీప్కి అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తోంది. మధ్యలో సౌభాగ్యం కలగజేసుకుని మాట్లాడబోయింది. కూతురు ఏం తెలివి తక్కువగా మాట్లాడుతుందో, అలా మాట్లాడితే మొదటికే ఎక్కడ బెడిసి కొడుతుందోనని భయపడ్డ వర్మ కూతురు మాట్లాడుతున్నా అదేం వినిపించుకోనియకుండా ప్రదీప్తో తనే అవి ఇవి అడగసాగాడు. దాంతో సౌభాగ్యానికి కోపం వచ్చి విసురుగా లేచి అడుగులు చప్పడయ్యేలా గబగబా వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఇది ప్రదీప్ గ్రహించకూడదని నవ్వుతూ మాట్లాడసాగాడు వర్మ. ప్రదీప్కి అంతా అర్థమైంది. వర్మ అభిమానం ఎందుకో కూడా అర్థమైంది. రత్నమాల రకరకాల పలహారాలు తీసుకొచ్చింది. ప్రదీప్ అన్ని తినలేనని తీసేయమని అన్నా ఆవిడ వినలేదు. ప్రదీప్ 2 ఐటమ్స్ కొద్దిగా తీసుకున్నాడు. తర్వాత ఇంకో 10 నిమిషాలు కూర్చొని వెళ్తానని లేచాడు. వర్మ దంపతులిద్దరూ చెప్పారు అప్పుడప్పుడు వస్తూ ఉండమని. సరే అని వచ్చేశాడు. ఆ ఇంటి గేటు దాటాక తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. ప్రదీప్ విసుగ్గా లేచి నిలబడ్డాడు. అలా అతను లేవడం 4వసారి. లేచి కాసేపు అటు ఇటు తిరిగాడు. గేటులోంచి వచ్చేవారికేసి ఆతృతతో చూస్తున్నాడు. వచ్చేవాళ్లల్లో తను ఎదురు చూస్తున్న వ్యక్తి కనబడకపోయేసరికి చెప్పలేనంత నిరుత్సాహం కలుగుతోంది. ఆ తర్వాత కోపం కూడా వస్తోంది. అలా ఇష్టమైన వ్యక్తి కోసం ఎదురు చూడడంలో ఆనందం ఆ చిరాకుని కోపాన్ని మటుమాయం చేస్తోంది. అతను వాచి చూసుకున్నాడు. ఇక రాదేమో అనుకున్నాడు. అలా అనుకునేసరికి మరీ విసుగ్గా అనిపించింది. బయటికి వెళ్దామని 4 అడుగులు వేసేసరికి నిర్మల వస్తోంది. అతని ముఖంలో సంతోషం ఒక్కసారి పొంగులా వచ్చింది. అతని ముఖం వెంటనే సీరియస్గా పెట్టుకున్నాడు. నిర్మల పలకరిస్తే తను సీరియస్గానే ఉండాలనుకుని దానికి సంసిద్ధమవుతున్నాడు. నిర్మల మెల్లగా నీరసంగా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తోంది. మనిషి కూడా కొంచెం చిరాగ్గా కనిపించింది. నిర్మలను అలా చూసేసరికి ప్రదీప్ తన నటన మాట మర్చిపోయాడు. నిర్మలకి గబగబా ఎదురు వెళ్తూ నిర్మల అని ఎంతో అభిమానంగా పిలిచాడు. ప్రదీప్, చాలా ఆలస్యం చేశాను కదూ, ఏం చెయ్యను. తీరా నేను బయలుదేరేసరికి సూర్యం వచ్చి జిడ్డులా పట్టుకున్నాడు. నేను వచ్చేద్దామని అనుకున్నాను, కానీ అమ్మ బాధపడుతుందేమోనని ఉండిపోయాను. నీకేం కోపం రాలేదుగా? ఆలస్యంగా వచ్చినందుకు బాధపడుతూ అంది. నిజంగా కోపమే వచ్చింది. నువ్వు రాగానే అసలు మాట్లాడకూడదనుకున్నాను, కానీ నీ ముఖం చూసేసరికి కోపం మర్చిపోయాను. అయినా నువ్వెప్పుడు వస్తానన్న టైంకి వచ్చావు? నిష్ఠూరం ధ్వనించింది అతని స్వరంలో. అతని చెయ్యి మీద చెయ్యి వేస్తూ మెల్లగా అంది. నీకు కోపం వచ్చింది. కోపం వస్తే తిట్టయి, నేనేమీ అనుకోను. ఏదైనా తప్పనిపించినా పొరపాటు చేసినా తిట్టేయడమే మంచిది. నాకు అదే ఇష్టం. నీ ముఖం, అసలు నీ మనసు బాగుండలేదు. రా కూర్చుని మాట్లాడుకుందాం. నిర్మల చేయి పట్టుకుని నడుస్తూ అన్నాడు. నిజంగా నీకు కోపం రాలేదుగా? అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. ఎందుకు రాలేదు? వచ్చింది. అతను పెదాలు బిగించాడు. నిర్మల కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. అది ప్రమాదమైన కోపం కాదు, ప్రేమ కోపం. నీకోసం ఎదురు చూసి చూసి ఇంకా ఈ పూట నిన్ను కలవకుండా వెళ్ళిపోతానేమోనన్న భయంతో కలిగిన కోపం. నిర్మల, నువ్వు వస్తాను అన్న పూట రాకుండా ఉండకేం? వస్తానని రాకపోతే నాకు పిచ్చెక్కుతుంది. నీకోసం ఎంతసేపైనా ఎదురు చూస్తూ ఉంటాను. అలా ఎదురు చూడడంలో ఎంత తెల్లు ఉంటుందో తెలుసా? నీకెలా తెలుస్తుంది? నీకోసం నేను ఎదురు చూస్తూ కూర్చుంటాను. నువ్వు హాయిగా తీరిక ఉన్నప్పుడు వస్తావు. రాగానే నేను ఎదురుగా ఉంటాను. పోనీ ఈసారి నేనే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వస్తానన్న టైంకి రాకుండా గంట ఆలస్యంగా రా. అప్పుడు నీ కోపం తీరిపోతుంది. అతని బొంగమూతి చూసి హాయిగా నవ్వేస్తూ అంది. నేను అలా ఉండలేనుగా. నా కాలు నిలవద్దు. ఏం బెంగ పెట్టుకోకు. నా కోసం నిరీక్షించి నిరీక్షించి ఎదురు చూసే రోజులు నీకు ముందున్నాయి. నిర్మల చేయి పట్టుకొని
కాస్త దూరం జనసంచారానికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. పక్కన తను కూర్చుంటూ అన్నాడు, ఈ మహారాణి గారిని 7 అంతస్తుల మేడలో కూర్చోపెట్టలేకపోయినా కనీసం ఒక స్వంత ఇల్లు ఏర్పరచుకోవాలంటే ఎంత కష్టపడాలి. అందుకే పార్ట్ టైం ఉద్యోగం సంపాదించుకున్నాం. ఆఫీస్ నుండి అటు నుండి అటే వెళ్ళి రాత్రి 10ంటికి కానీ ఈ రాజాగారు రారు. అప్పుడు ఈ రాణిగారు రాత్రి 10 గంటలు ఎప్పుడవుతుందా అని కిటికీ దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు. తన కళ్ళల్లోకి ఆశ్చర్యంగా అదో రకమైన సంభ్రమంతో చూస్తున్న నిర్మల కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ అన్నాడు. తర్వాత కోపం నటిస్తూ అంది, చాలా బాగుంది. ఎదురు చూసి చూసి నువ్వు ఇల్లు కట్టేసరికి ముసలిదాన్నైపోతాను. నాకు అంత పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ప్రదీప్. మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. మన సంసారం ఎంతో సాఫీగా జరిగిపోతుంది. ఒక్క అబద్ధం తప్ప దేన్నైనా సహిస్తాను నేను. నా తప్పు లేకుండా నువ్వు తిట్టినా నాకు కోపం రాదు. ఎందుకో ఎవరైనా కారణం ఏదైనా కానీ అబద్ధం చెప్తే మాత్రం సహించలేను. ఈ విషయంలో నాకు మా నాన్నగారి పోలిక వచ్చిందంటుంది మా అమ్మ. ప్రదీప్, మీ ఇంటి పరిస్థితి నువ్వు చెప్పావు, మా ఇంటి గురించి నేను చెప్పాను. ఇంకా మన ఇద్దరి మధ్య అబద్ధాలు ఆడుకోవాల్సిన అవసరమే ఉండదుగా. నాకు మా అమ్మ నాన్న తప్ప ఎవరూ లేరు. నిన్ను బట్టి నీ వాళ్ళంతా నా వాళ్లే. ఇంట్లో ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా మనిద్దరం పరిష్కరించుకుంటే ఆ సంసారాన్ని ఒక కొలికి తీసుకురాగలమన్న ధైర్యం నమ్మకం నాకున్నాయి. ఇంకా స్వంత ఇల్లు అది ఇది అంటూ నువ్వు తలబద్దలు కొట్టుకోనక్కర్లేదు. ఎక్కడుంటే అదే మన ఇల్లు. అతని చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంది. మొదట కోపం నటించిన రాను రాను ఆ స్వరంలో అతని పట్ల ప్రేమ ఆరాధన తీగలా సాగి అతన్ని చుట్టేసింది. నిర్మల భుజంపై చేయి వేసి ప్రేమగా నొక్కాడు. తర్వాత ప్రేమ నిండిన స్వరంతో మెల్లగా అన్నాడు, నేను అబద్ధం ఆడతానని ఎందుకనిపించింది? అలా అబద్ధమే ఆడేవాడిని అయితే మా ఇంటి విషయాలన్నీ ఉన్నది ఉన్నట్లు ఎందుకు చెప్తాను? నీ దగ్గర అబద్ధం ఆడవలసిన అవసరమే నాకు లేదు. మనిద్దరి మాట ఒక్కటి. ఏం చేసినా ఇద్దరూ ఆలోచించుకుని చేద్దాం. నిర్మల, మనం ప్రశాంతంగా హాయిగా ఉండాలనుకుంటే స్వంత ఇల్లు కావాలి కదూ. స్వంత ఇల్లు కావాలి అనుకుంటే మరి కష్టపడొద్దు. దీనికి మాత్రం నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. నీకోసం ఏదైనా ప్రత్యేకమైన పని చేసి నిన్ను ఆనందపరిస్తే గానీ నాకు తృప్తిగా ఉండదు నిర్మల. పోనీ నా కోసమైనా నువ్వు అనాలి. ఓ సేటు దగ్గర పనొప్పుకున్నాను, ఇంకా టైం ఉందిలే. అయితే నాకు కూడా ఏదైనా పార్ట్ టైం వర్క్ చూడు. ఇద్దరం కష్టపడితే నీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఈ రాణి ఎక్కువ కష్టపడ్డానికి వీల్లేదు. నిర్మల పెదాలి మీద తన చూపుడు వేలితో మెల్లగా రాస్తూ ఎంతో మెల్లగా అన్నాడు, బుజ్జిబాబు పుట్టే వరకు నన్నే బుజ్జిబాబులా చూసుకోవడం, ఆ తర్వాత బుజ్జిబాబుని శ్రద్ధగా క్రమశిక్షణతో పెంచటం నీ డ్యూటీ. మీకు ఏ ఇబ్బంది లోపం లేకుండా చూసుకోవడం నా డ్యూటీ. ఛీ పో. చిరుకోపంగా అతని చేయి తోసేసింది. ఆ సోగ కళ్ళు సిగ్గుతో బరువుగా కిందికి వాలి ఆ సిగ్గు బుగ్గల మీద ఎర్రని ముద్రని వేసింది. ఆనందంతో పెదాలు చిన్నగా అదిరాయి. మోకాలి మీద గడ్డమాంచుకుని చూపుడు వేలితో గడ్డి మీద అటు ఇటు రాయసాగింది. నిన్ను వదిలి నేనెక్కడికి పోను. ఎక్కడికో చెప్పు, ఇద్దరం కలిసే పోదాం. నిర్మల చేయి మీద చేయి వేస్తూ అన్నాడు. నిర్మల మాట్లాడలేదు. మీ ఇంట్లో చెప్పావా నిర్మల? తర్వాత ప్రదీప్ అడిగాడు. మా అమ్మ నిన్ను తీసుకురమ్మంది, వచ్చి నువ్వే చెప్పు అంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ రోజు డబ్బు పోవడం, నువ్వు మందులకి డబ్బు ఇవ్వడం చెప్పాలే, నువ్వు చాలా మంచివాడవని కూడా చెప్పాను అంటూ నవ్వింది. అలా ఎందుకని చెప్పావు? చాలా మోసగాడినని చెప్పలేకపోయావా? నవ్వు దాచుకుంటూ అన్నాడు. అది నువ్వు చెప్పాల్సిందే. నేను చెప్పినా నమ్మదు. ఎప్పుడొస్తావో చెప్పు, తీసుకెళ్తాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, వస్తాను. కానీ మన సంగతి నువ్వే చెప్పు నిర్మల. సెలవు దొరకగానే నేను కూడా మా ఊరు వెళ్ళి మా వాళ్ళకి చెప్పేస్తాను. ప్రదీప్ అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో లీలగా ఏదో భయం రెపరెపలాడుతోంది. వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే సందేహంగా అడిగింది. అప్పుడప్పుడే సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. పార్కులు లైట్లు ఇప్పుడిప్పుడే కాంతిని పుంజుకుంటున్నట్లుగా ప్రకాశిస్తున్నాయి. ప్రదీప్ నిర్మల భుజాల చుట్టూ చేయి వేస్తూ అన్నాడు, తప్పకుండా ఒప్పుకుంటారనే నా నమ్మకం నిర్మల. పెద్దలనే గౌరవంతో మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆ గౌరవం నిలబెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మన ఇద్దరికి ఇష్టమైంది ఇంకొకరి ఇష్టంతో మనకి సంబంధం లేదు. నువ్వు ఇలాంటి భయాలు మాత్రం పెట్టుకోకు ప్రేమగా అన్నాడు. నా అనుమానాలు చూస్తే నీకు నవ్వొస్తోందా?
దేనికి నాకు అనుమానం, భయం ఉండదు. ఆశ్చర్యం, నిన్ను వదిలి వెళ్తానా? నీ గురించే ఆలోచనలు, నా గురించే ఆలోచిస్తూ నువ్వు రోడ్డు మీద తిన్నగా నడుస్తున్నావో లేదోనని భయం. ఒకసారి ఇలాగే ఆలోచిస్తూ వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిందనుకో, ఇంటికెళ్తాను. అప్పుడు ఎన్నో ఆలోచనలు ఆలోచించి తర్వాత అనిపిస్తుంది, నీ సమక్షంలో ఉండగా నాకే ఆలోచనలు, భయాలు కలగవు. అది నిన్ను విడిచి ఉండలేకే అనిపిస్తుంది. నువ్వేమో ఇప్పటి నుండి డబ్బు సంపాదనలో పడ్డావు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు ఇష్టం లేకపోతే నేను చెయ్యను నిర్మలా. నిన్ను బాధ పెడితే నన్ను నేను బాధ పెట్టుకున్నట్లేనని మర్చిపోకు. ఊరికే అన్నాను ప్రదీప్, నీ ఇష్టమే నా ఇష్టం. మన ఇద్దరి సంతోషానికి నువ్వు ఒక్కడివే కష్టపడతానంటే మాత్రం ఊరుకోను. నేనంటే నీకెందుకంత ఇష్టం? నేనంటే నీకెందుకు ఇష్టమో నాకు అందుకే ఇష్టం. ఎప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్నే వేస్తావేం? అలా అయితే నీకు చాలా చాలా శిక్షలు వేస్తాను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు. నువ్వు ఎన్ని శిక్షలు వేసినా ఆనందంగా భరిస్తాను సరా, నవ్వుతూ అంది. నిన్ను శిక్షిస్తే నన్ను నేను శిక్షించుకున్నట్టే నిర్మల చేయిని పెదాలకి సున్నితంగా తాకించుకున్నాడు. తర్వాత ఇద్దరూ లేచి బయటికి వచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారు. తమ పక్కనే కారు ఆగటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ప్రదీప్ తల తిప్పి చూశాడు. వర్మ డోర్ తెరుచుకొని దిగాడు. ప్రదీప్ని చూస్తూనే ఎప్పట్లా, ఏమిటోయ్ బొత్తిగా కనిపించడం లేదు అని అనలేదు. ప్రదీప్ పక్కనే నిలబడిన నిర్మలను చూస్తున్నాడు. ఆ ముఖం, కళ్ళు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తున్నా ఎక్కడ చూశాడో వెంటనే గుర్తుకు రాలేదు. ఈ అమ్మాయి అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు. నీలిమ స్నేహితురాలు ప్రదీప్ అన్నాడు. ఓహోహో అన్నాడు, గుర్తొచ్చింది అన్నట్టు. అలా అంటూనే ఇద్దరిని మార్చి చూశాడు. తర్వాత ప్రదీప్తో అన్నాడు, ఏమిటి మళ్ళీ మా ఇంటికి రాలేదు? మా అమ్మాయి నువ్వు వస్తావని రోజు ఎదురు చూస్తోంది అని క్షణం ఆగి కళ్ళద్దాలు సవరించుకుంటూ మళ్ళీ అన్నాడు, ఇప్పుడు నీకేమైనా పనుందా? ఇప్పుడు నాతో రాకూడదు? అలా అంటూ నిర్మల ముఖం ఎలా ఉందోనని కళ్ళద్దాల్లోంచి ఓరగా చూశాడు. నిర్మల ఈ మాటలేం విననట్లు రోడ్డు మీద వచ్చిపోయే వాహనాల్ని, జనాన్ని శ్రద్ధగా చూస్తున్న దానిలా అటే చూస్తోంది. ప్రదీప్ ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకుంటూ నాకు పనుందండి అన్నాడు. ఎన్నాళ్ళలో వాళ్ళింటికి వెళ్ళొస్తున్నట్లు, వాళ్ళ అమ్మాయితో చాలా పరిచయం ఉన్నట్లుగా ఆయన అలా మాట్లాడుతుంటే అసహ్యం వేసింది. ఎప్పుడొస్తావో చెప్పు, లేకపోతే ఇంటికి వెళ్ళగానే నా ప్రాణం తోడేస్తారంటే నమ్ము, ఎంతో బాధపడిపోతున్నట్లుగా అన్నాడు. ఎప్పుడూ రాను అనాలనుకున్నాడు. రోడ్డు మీద ఆయనతో వాదన ఏమిటని వస్తాలేండి వీలు చూసుకుని పళ్ళబీగునన్నాడు. సరే అని ఇద్దరిని ఓసారి చూసి అన్నాడు, ఎందాక కారులో డ్రాప్ చేస్తాను రండి. అబ్బే వద్దండి అన్నాడు వెంటనే. సరే అని కారులో కూర్చున్నాడు. డోర్ వేస్తూ అన్నాడు, ఒకసారి వచ్చి కనపడు. ప్రదీప్ మాట్లాడలేదు. కారు వెళ్ళిపోయింది. పెద్ద గాలి దుమారం వచ్చి వెలిసినట్లుగా అనిపించింది ప్రదీప్కి. ఇద్దరిలో చలనం వచ్చింది. ముందుకు కదిలారు. నిర్మల మౌనం చూసి, నిర్మల ఏదైనా మాట్లాడు అన్నాడు. నువ్వే మాట్లాడు, నేను వింటూ నడుస్తాను అంది. ప్రదీప్ ఆయన కారులో వాళ్ళింటికి తీసుకెళ్లడం, అక్కడ జరిగిన మాటలు అన్నీ చెప్పాడు. నిర్మల మౌనంగా వింది. వాళ్లతో ప్రత్యేకంగా పరిచయం లేకపోయినా ఆ కుటుంబం గురించి నీలిమ మాటల్లో చెప్పినట్టు గుర్తొచ్చింది. సౌభాగ్యం గురించి, ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్లి చేయడానికి పడే పాటల గురించి. తర్వాత నిర్మలని బస్సు ఎక్కించి తను ఎక్కవలసిన బస్సు కోసం నిలబడ్డాడు ప్రదీప్. కథ కొనసాగుతుంది.